శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను బంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో పూర్వ ఫల్గుణి నక్షత్రం యొక్క గుణగణాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ పూర్వ ఫల్గుణి నక్షత్రం యొక్క అధిపతి శుక్రుడు. వీరికి బాల్యంలో కొంతవరకు సుఖవంతమైన జీవితం గడుస్తుంది. అదేవిధంగా ఆటంకాలు ఏమీ లేకుండా విద్యాభ్యాసం కొనసాగుతుంది. ఈ నక్షత్రానికి రాజ్యాధిపతి సూర్యుడు. మానవ గణం, లౌక్యము, అధికారము ఈ రెండు కలగలిపి ఈ నక్షత్ర జాతకులు ప్రవర్తిస్తారు. సౌమ్యత కలిగి ఉన్న ఇతరులకు మనసులో కూడా తల వంచరు. సమయానుకూలంగా ప్రవర్తించే కారణంగా అధికారులుగా బాగా రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలలో ఇతరులకు ఈ నక్షత్ర జాతకులు తల వంచలేరు. కనుక పై అధికారులతో సహకరించి ముందుకు పోలేరు. వీరు సౌమ్యులే అయినా గంభీరత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క అభిప్రాయాలని ఖాతరు చేయరు. ఎవరేమనుకున్నా వీరు లక్ష్య పెట్టరు. ఈ నక్షత్ర జాతకులు సమాజానికి వ్యతిరేకులు కాదు, కానీ సమాజ స్పృహ ఉండదు. దాన ధర్మాలు, అన్నదానము, విద్యాదానము చేస్తారు. స్వయం కృతాపరాధం వలన వారు శ్రమించి సాధించిన దానిని వైరి వర్గానికి దారపోస్తారు. స్నేహితుల ఉచ్చు నుండి చాలా కాలం వరకు ఈ నక్షత్ర జాతకులు బయటపడలేరు. వీరికి బయట కనిపించే జీవితం కాకుండా రహస్య జీవితం వేరొకటి ఉంటుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా వీరి యొక్క లోపాలను వారి ఎదురుగా చెప్పలేరు. ఈ నక్షత్ర జాతకులకి ఆర్థిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతం అనర్గళంగా మాట్లాడతారు. తమ జీవన శైలికి వ్యతిరేకంగా వారి యొక్క సంతానాన్ని పెంచుతారు. ఈ నక్షత్ర జాతకుల యొక్క జీవిత శైలికి భిన్నంగా వీరి యొక్క సంతానాన్ని వేరొక రంగాలలో ప్రోత్సహిస్తారు. దేశ విదేశాలలో పేరు తెచ్చుకుంటారు. వీరికి విదేశాలలో మంచి పరిచయాలు ఉంటాయి. వీరి యొక్క జీవితం స్నేహానికి అంకితం చేస్తారు. వీరికి బాల్యం నుండి కూడా ఆసక్తి ఉండడం వల్ల సంగీతం, నాట్యం, కళల గురించి చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు. వీరి యొక్క ఆలోచన సరళి చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిజాయితీ మార్గంలో వీరు జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. ప్రేమ వీరి యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. వీరు శాంతి ప్రేమికులు కనుక హింస మరియు వాదనలకు దూరంగా ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని శాంతియుతంగా పరిష్కరిస్తారు. కానీ ఆత్మగౌరవం విషయానికి వస్తే ప్రత్యర్థుల కంటే వీరు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటారు. వీరు ఎంతో స్పష్టంగా ఉండడం వలన ఇతర వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారో విషయాన్ని ముందే తెలుసుకుంటారు. స్వభావరీత్యా వీరు ఎంతో ఉదారంగా ఉంటారు. ప్రయాణాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నిజాయితీగా పనిచేయడానికి మరియు జీవితంలో ఎదగడానికి వీరు చాలా ఇష్టపడతారు. వీరు ఎల్లప్పుడూ సత్య మరియు రుజువర్తన మార్గాన్ని ఎన్నుకుంటారు. జీవితంలో ఏదో ఒక రంగంలో ప్రత్యేక కీర్తిని సాధిస్తారు. వీరు ఎక్కువ విశ్రాంతి లేనట్టుగా భావిస్తూ ఉంటారు. వీరు దయామూర్తులు కావడం వల్ల ఇతరులకు సహాయం చేసే విషయంలో వారు కోరడానికి ముందే వీరు వారికి సహాయపడతారు. ఇతరులపై ఆధారపడే ఏ పనిని కూడా చేయడానికి ఇష్టపడరు. ఉద్యోగం చేసే విషయంలో వీరు అధికారులను మంచి చేసుకోవడానికి ప్రయత్నించరు. అందువల్ల అధికారుల నుండి వచ్చే లాభాలను వీరు అందుకోలేకపోతారు. వీరికి త్యాగం చేసే స్వభావం ఎక్కువ. ఇతరుల నుండి ఎలాంటి ప్రయోజనాలను స్వీకరించడానికి ఇష్టపడరు. వీరి యొక్క కుటుంబంతో వీరికి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. అలానే వీరు ప్రతిదీ కూడా వారి యొక్క కుటుంబానికి అంకితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. వీరి యొక్క వృత్తి నిరంతరం మారుతూ ఉంటుంది. 22, 27, 30, 32, 37 మరియు
44 సంవత్సరాల వయస్సు వరకు ఉద్యోగం మరియు వ్యాపారం వీరికి ఎంతో ముఖ్యమైనవి. వీరికి అనుకూలమైన వృత్తి ప్రభుత్వ ఉద్యోగం, ఉన్నతాధికారి, మహిళల దుస్తులు, ఉపకరణాలు మరియు సౌందర్య ఉత్పత్తి లేదా పంపిణీ మరియు వినోదం అందించే వ్యక్తులుగా వీరుంటారు. వీరికి కలిసొచ్చే వృత్తులలో ఛాయాగ్రాహకుడు, గాయకుడు, నటుడు, సంగీత కళాకారుడు, వివాహ దుస్తుల యొక్క సృష్టికర్త, ఉపకరణాలు మరియు బహుమతుల వ్యాపారం, జీవశాస్త్రవేత్త, కంసాలి, ప్రత్తి మరియు సిల్క్కి సంబంధించిన వృత్తులు ఉంటాయి. వీరి యొక్క కుటుంబపరమైన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మరియు సంతానం చక్కటి ప్రవర్తన కలిగి ఉంటారు. వారి నుండి వీరు చాలా సంతోషాన్ని పొందుతారు. వీరి యొక్క జీవిత భాగస్వామి ఎంతో విశ్వసనీయతగా ఉంటారు మరియు కుటుంబం కోసం ప్రతిదీ కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంది, లేకపోతే తెలిసిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. వీరికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1 మరియు 6. కలిసొచ్చే వారాలు ఆదివారం, సోమవారం, శుక్రవారం. పుబ్బా నక్షత్రం వారు మోదుగ చెట్టుని పెంచడం మరియు పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి, ఎటువంటి వ్యవహారంలోనైనా తొందర పడకుండా వ్యవహరించడానికి వీరి యొక్క లక్షణం బాగా ఉపయోగపడుతుంది. స్వస్తి, శుభమస్తు.